బీజీటీ సిరీస్‌లో 5వ టెస్ట్ మ్యాచ్‌లో చూసుకున్న మరోసారి మన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ చాలా అంటే చాలా దారుణంగా అయితే ఫెయిల్ కావడం జరిగింది. సరిగ్గా బ్యాటింగ్ చేయడం లేదని రోహిత్ శర్మని పక్కకి పెట్టినా సరే మన టీమిండియా బ్యాటింగ్‌లో చూసుకుంటే ఎటువంటి మార్పు అయితే రాలేదు. రోహిత్ శర్మ ఉన్నా లేకున్నా సరే మన టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు చూసుకుంటే వరుసగా ఫెయిల్ అవుతూ వస్తూనే ఉన్నారు. మన టీమిండియా బ్యాటింగ్‌లో చూసుకుంటే కేఎల్ రాహుల్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే మరోసారి ఇద్దరు కూడా నిరాశపరిచారని చెప్పుకోవాలి. సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఆడిన 2 ఇన్నింగ్స్‌లో కూడా పెద్దగా పరుగులేం చేయలేదు. 4వ టెస్ట్ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్‌లో చూసుకుంటే ఒక పరుగు, అలాగే 5వ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్‌లో చూసుకుంటే ఏకంగా గోల్డెన్ డక్ అయితే కావడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే. నితీష్ కుమార్ రెడ్డికి చూసుకుంటే ఇదొక బ్యాడ్ టైం అనే చెప్పుకోవాలి నాకు తెలిసి. మ్యాచ్‌లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. బ్యాటింగ్ వచ్చిన మన టీంలోకి చూసుకుంటే అసలు అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు లాస్ట్ మ్యాచ్ లాగే. కేఎల్ రాహుల్ చూసుకున్న మరోసారి చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ బ్యాటింగ్లో చూసుకుంటే ఏకంగా 14 బంతులాడి కేవలం 4 పరుగులు అయితే చేశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయితే కావడం జరిగింది. తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే ఈ సిరీస్లో ఫుల్ ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ కూడా క్రీజ్లో ఎక్కువసేపు అయితే నిలబడలేదు. నేనైతే యశస్వి జైస్వాల్ నుంచి ఒక పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేశా. కానీ యశస్వి జైస్వాల్ చూసుకుంటే పెద్దగా పరుగులు ఏం చేయలేదు. ఈ ఇన్నింగ్లో చూసుకుంటే జైస్వాల్ కేవలం 26 బంతుల్లో చూసుకుంటే 10 పరుగులు అయితే చేసి బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అలాగే శుభం గిల్ మధ్యన చూసుకుంటే ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పెద్దగా పరుగులేం చేయలేకపోయారని చెప్పుకోవాలి చెప్పాలంటే. బ్యాటింగ్లో చూసుకుంటే శుభం గిల్ ఏకంగా 64 బంతుల్లో 20 పరుగులు అయితే చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ చూసుకుంటే 69 బంతుల్లో 17 పరుగులు అయితే చేసి ఇద్దరు కూడా బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ అలాగే జడేజా మధ్యన చూసుకున్న ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇద్దరు కూడా చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశారు. రిషబ్ పంత్ చూసుకుంటే ఎక్కడ కూడా అనవసరమైన షాట్లు అయితే ఆడలేదు ఈ ఇన్నింగ్లో చూసుకున్నా. అలాగే రిషబ్ పంత్ చూసుకుంటే ఏకంగా 98 బంతుల్లో 40 పరుగులు అయితే చేసి బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత బాల్గా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా గోల్డెన్ డక్ అయితే కావడం జరిగింది. అలాగే లాస్ట్ 2 ఇన్నింగ్స్లో చూసుకున్న నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా పరుగులేం చేయలేదు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత కాసేపటికి చూసుకుంటే రవీంద్ర జడేజా కూడా అవుట్ కావడం జరిగింది. అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్లో చూసుకుంటే 95 బంతులు ఆడి ఏకంగా 26 పరుగులు అయితే చేశాడు. అలాగే తర్వాత బ్యాటింగ్ వచ్చిన సుందర్ కూడా పెద్దగా పరుగులేం చేయలేకపోయాడు. ఈ ఇన్నింగ్లో చూసుకున్నా 30 బంతుల్లో కేవలం 14 పరుగులు అయితే చేసి అవుట్ కావడం జరిగింది వాషింగ్టన్ సుందర్ చూసుకున్నా. అలాగే మన టీండియా బ్యాటింగ్లో చివరిలో చూసుకుంటే బుమ్రా మాత్రమే సూపర్ అంటే సూపర్ బ్యాటింగ్ అయితే చేశాడు. కేవలం 17 బంతుల్లోనే 22 పరుగులు అయితే చేయడం జరిగింది. దాంట్లో 3 4లు ఒక 6 అయితే ఉంది. ఇంకా టోటల్గా మన టీండియా చూసుకుంటే ఏకంగా 185 పరుగులకి ఆల్అౌట్ అయితే కావడం జరిగింది. బ్యాటింగ్లో మన టీండియా చూసుకుంటే కనీసం వన్డే కూడా ఆడలేదు. వన్డే లోపు చూసుకుంటే ఆల్అౌట్ అయితే కావడం జరిగింది. మన టీండియాకి చూసుకుంటే ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో చూసుకున్నా. ఈ మ్యాచ్లో కనుక మన టీండియా కనుక ఓడిపోతే ఈ సిరీస్ని అయితే కోల్పోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా కూడా ఈ సిరీస్ని అయితే కోల్పోతుంది. కాబట్టి మన టీండియాకి చూసుకుంటే ఈ మ్యాచ్ గెలవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, అలాగే బౌలర్ 4 వికెట్లు, నూతన్ లయన్ చూసుకుంటే 1 వికెట్ అయితే తీయడం జరిగింది. అదేవిధంగా తర్వాత బ్యాటింగ్ వచ్చిన టీం ఆస్ట్రేలియాకు చూసుకున్న అసలు అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. కేవలం 3 ఓవర్లు మిగిలి ఉండగా బ్యాటింగ్ అయితే వచ్చింది ఆస్ట్రేలియా టీంకు చూసుకుంటే. ఆ 3వ ఓవర్లో చివరి బాల్కు చూసుకుంటే ఉస్మాన్ కవాజా అవుట్ కావడం జరిగింది. 3వ ఓవర్ బౌలింగ్లో చూసుకుంటే బుమ్రాకి అలాగే శామ్ కర్న్స్ మధ్యన ఒక చిన్న గొడవ అయితే జరిగింది. అదే ఓవర్ చివరి బాల్కి చూసుకుంటే ఉస్మాన్ కవాజా అవుట్ కావడం జరిగింది కేవలం 2 పరుగులు అయితే చేసి. నాకు తెలిసి డే 2లో చూసుకుంటే శామ్ కర్న్స్ మధ్యన అలాగే బుమ్రా మధ్యన చూసుకుంటే ఒక గట్టి పోటీ అయితే జరుగుతుంది. నాకు తెలిసి బుమ్రా కూడా శామ్ కర్న్స్ వికెట్ తీసే అవకాశం ఉంది డే 2లో చూసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడీ.